హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో టాప్ 5 ఇంట్రెస్టింగ్ మైథలాజికల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ లాస్ట్ ఫ్యాక్ట్ మాత్రం చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. కాబట్టి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ తెలుసు, పురాణాల ప్రకారం 7 చిరంజీవులు ఉన్నారు. అందులో పరశురాముడు కూడా ఒకడు. నేను ఇప్పుడు ఎందుకో స్పెసిఫిక్గా పరశురాముడి గురించి చెప్తున్నాను కదా మీ డౌట్. అయితే ఈ ఫ్యాక్ట్ని లాస్ట్ వరకు వినండి. పరశురాముడు జమదాగ్ని మరియు రేణుక యొక్క కొడుకు అండ్ అతను విష్ణుమూర్తి యొక్క 6వ అవతారం. పురాణాలు ఏం చెప్తున్నాయంటే పరశురాముడు లార్డ్ కల్కి గురువు అవుతాడు అండ్ అతనికి అన్ని విద్యలు నేర్పిస్తాడు. అయితే ఇక్కడ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే విష్ణుమూర్తి యొక్క అవతారమైన పరశురాముడు ఇంకొక విష్ణుమూర్తి యొక్క అవతారమైన కల్కికి విద్యలు నేర్పిస్తాడు. బాగా ఇంట్రెస్టింగ్ థింగ్ కదా ఇది. మీకు పంచముఖ ఆంజనేయ స్వామి అవతారం గురించి తెలుసా? తెలీదా? అయితే నేను చెప్తాను. ఒకసారి అహిరావణుడు అంటే రావణుడి తమ్ముడు, ఇంకా పాతాళలోకానికి రాజు కూడా. అయితే అతను రాముణ్ణి లక్ష్మణుణ్ణి పాతాళలోకానికి తీసుకెళ్తాడు. హనుమంతుడు వాళ్ళిద్దరిని కాపాడడానికి పాతాళలోకానికి వెళ్తాడు. అయితే ఇక్కడ అహిరావణుని చంపాలంటే అక్కడ ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పేయాలి. అందుకోసం హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామి అవతారం ఎత్తి ఆ 5 దీపాలను ఒకేసారి ఆర్పేస్తాడు. దాంతో అహిరావణుడు చనిపోతాడు. తర్వాత హనుమంతుడు రాముని లక్ష్మణుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. మహాభారతంలో ఎవరికి తెలియని ఒక స్టోరీ ఉంది. అదేంటంటే పాండవులలో యంగెస్ట్ బ్రదర్ సహదేవుడు అండ్ నకుల యొక్క ట్విన్ బ్రదర్. అయితే సహదేవ్ దగ్గర ఒక స్పెషల్ పవర్ ఉంది. అదేంటంటే తను భవిష్యత్తుని చూడగలడు, అంటే ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయగలడు. అయితే తను తన పవర్స్ని యూజ్ చేసి ఇలా ఫ్యూచర్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని వాళ్ళ బ్రదర్స్కి చెప్పడానికి వెళ్తాడు. అయితే దారి మధ్యలో ఒక స్ట్రేంజర్ ఆపి ఈ విషయాన్ని నువ్వు ఎవరికి చెప్పకూడదు అని ఆ స్ట్రేంజర్ సహదేవుని ఈ విషయం ఎవరికి చెప్పనీయకుండా చేస్తాడు. అయితే ఆ స్ట్రేంజర్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆ స్ట్రేంజర్ ఎవరో కాదు, లార్డ్ శ్రీకృష్ణుడు ఇలా ఎందుకు చేశాడనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు కాక్భుషండి స్టోరీ తెలుసా? కొత్తగా ఉంది కదా పేరు. కాక్భుషండి ఒక బ్రాహ్మణ్ ఎవరైతే గత జన్మలో శివుని ద్వారా ఆశీర్వాదం కూడా పొందాడు. అయితే ఒక కారణం వల్ల కాక్భుషండి కాకిలా మారతాడని ఒక ఋషి శపించాడు. అయితే అతనికి ఇక్కడ ఒక స్పెషల్ పవర్ వచ్చింది. అదేంటంటే తను టైం ట్రావెల్ చేయగలడు. ఈ పవర్స్తో కాక్భుషండి 11 టైమ్స్ రామాయణాన్ని అండ్ 16 టైమ్స్ మహాభారతాన్ని చూశాడు అండ్ ఒక లేక్ దగ్గర తను తుది శ్వాసను విడిచాడు. అయితే తర్వాత లేక్ పేరు కాక్భుషండి అయింది. లార్డ్ శ్రీకృష్ణ, అతని గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అతను ఎంత గొప్పవాడంటే అంతే మంచివాడు. శ్రీకృష్ణుడు ఒక మనిషిలానే ఈ భూమి మీద పుట్టాడు. తను పరమాత్మ అయినప్పటికీ ఒక మనిషిలానే కష్టాలు, సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు అనుభవించాడు. మహాభారతంలో తన కళ్ళ ముందే తన వంశమంతా అంతమైపోతుందని తెలిసినా ఏమి చేయలేని పరిస్థితి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా గాంధారి తనని ఇలా శపించింది, ఓ కృష్ణ, ఇలా కురుక్షేత్ర యుద్ధం జరిగి వంశమంతా నాశనం అయిపోతుందని తెలుసు, అయినా కూడా నువ్వేమీ చేయలేదు. కాబట్టి నీ ప్రజలు నీతో సహా ప్రతి ఒక్కరూ మరణిస్తారు. నీ రాజ్యం మొత్తం సముద్రంలో మునిగిపోతుంది. ఇదే నా శాపం అంటూ గాంధారి కృష్ణుని శపిస్తుంది. తను తలుచుకుంటే మహాభారతాన్ని కూడా జరగకుండా ఆపేసేవాడు. తను ఎందుకు ఆపలేదంటే అది జరగాల్సిన కర్మ, చేయాల్సిన కార్యం. ఇంకా గాంధారి శాపం కూడా తన కర్మలో భాగమని శాపాన్ని స్వీకరించాడు. దాంతో తన ద్వారకా రాజ్యం సముద్రంలో మునిగిపోయింది. దీంతో మనం ఒక విషయం గ్రహించవచ్చు, మనుషులకైనా రాక్షసులకైనా దేవతలకైనా కర్మఫలాలు తప్పవు. ఇలాంటి విషయాలు భగవద్గీతలో కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు డెఫినెట్గా వీడియో నచ్చే ఉంటుంది అండ్ మీరు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఉంటారు. కాబట్టి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ట్రయాంగులర్ ఫ్యాక్ట్స్. బాయ్ బాయ్.